రసికరాజా ప్రొడక్షన్. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. పేపర్స్ ఫోటో తీసుకున్నాను. ఏంటి ఏమన్నా పేపర్స్ ఫోటో తీసుకున్నాను. డివోర్సా? ఏంటి భయ్య ఇది ఎప్పుడు జరిగింది? షాక్ ఇది. వేరే పూకుల కోసం తిరుగుకుంటున్నాడు. ఇంకొక 2 నెలలు అరే ఈ బూతులు మాట్లాడితే ఆడెందుకుంటారా? ఎన్ని బూతులు వస్తున్నాయి? మేము కూడా మాట్లాడరా ఇంతకాలం? 3 నెలలు పోతే కొడు పిల్లలే కానిద్దరు నా చెత్తలంజా కొడుగా నీ వల్ల ఇంత వాట్ ఆర్ యు టాకింగ్? కొజ్జా. అరే బాబు ఏమో చదువుతా బూతులు మొత్తం నేర్చుకుంటున్నారు. దండం పెట్టాలరా బాబు దేవుడు. కొజ్జాలంజం అయిపోతావు నువ్వు. పక్కా చెప్తున్నా అని నమ్ముతు ఇది విన్నాక ఆడికి వచ్చా చచ్చిపోతారు భయ్య. ఇది పక్క గ్యారంటీ. నమ్ముతున్నా మొడ్డ గుడిచిపోతా. నీ లైఫ్ నువ్వు కొన్నా కాదర్కి వస్తావు. ఏంద్ర బాబుజీ ఇదే? దిలీప్ అరే ఏమైనా చెప్పండి రా. విడాకులు తీసుకున్నారా? ఇది వచ్చేంద్ర బాబు దండం పెట్టలు చెప్పండి రా. దిలీప్ ఏంటి ఇలా చేశాడు అని చెప్పి వచ్చిన రోజు లెంజా నీకు పూకు చీరిపోతే ఆ రోజు చూడు. అరే ఇది విన్న తర్వాత ఆయన చెవులు గారా ఎవరిని పోతున్నారా? ఆ బూతులేంటి భయ్యా? అరే బాబోయ్ నా విషయంలో దూరారంటే మాత్రం ఆడికి ఏకంగా సొల్ల లేకుండా చేసేస్తాను. దీనికి అయిపోయింది నాకు కథం. ఏకంగా టాటా బాయ్ బాయ్ గుడ్ బై. ఆడుకుంది అయిపోయినట్టు. ఆడికి పడితే పూజ ఆడికి ఇంకా ఆప్షన్ లేదు. పూకే లేకుండా చేసేస్తాను. నా సంగతి తెలియదు అసలు. ఏం మాట్లాడుతున్నావే? అక్క క్లారిటీగా ఉంది భయ్యా, చాలా క్లారిటీగా. ఆ బూతులు ఉన్నప్పుడు అర్థం కావట్లేదు మీకు ఈ విషయం అంతా. పక్కా చెప్తున్నాను. దానికైతే కోర్టులో దోలు తీర్చకపోతే ఏం చేస్తావురా? ఈ మాటలు విన్న తర్వాత వాడెందుకు విడాకులు ఇచ్చి నాకు అర్థమైంది భయ్యా. ఈ మాటల తర్వాత ఇంకెందుకు ఉంటాడు? నేను నిజంగా ఒక ఏతడు మొడ్డకే పొట్టలేదు. అమ్మ బాబాయ్ నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత టో ఫ్యాంక్ చెప్తున్నాం భయ్యా. ఇలాంటి బూతు మాడిన తర్వాత వాడు ఎందుకు ఉంటాడు భయ్యా? ఇంకో దాని కసి తగులుకుంటాడు. ఆ మాటలేంటి భయ్యా? ఇంత దారుణంగా ఉంది. దీని అమ్మ జీవితం. నేను కూడా ఇప్పుడు జీవితం లాంటి మాటలు మాట్లాడు భయ్యా. ఎక్కడ వినలేదు కూడా. అంత దరిద్రంగా మాట్లాడు. మళ్ళీ పైగా ఓరే బాబు అందరు బెదిరించడం మాడుతుంది. ఆడు ఇంకెందుకు ఉంటాడు భయ్యా? ఆడు తట్టబడి అనుకొని జంప్ అయిపోయి ఉంటాడు ఇప్పటికి. ఇట్లా ఉన్న తర్వాత అబ్బోయ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చెప్పండి భయ్యా. అయ్యి బాబోయ్ నా వల్ల అయితే భయ్యా భయ నుంచి పిచ్చకపోతట్టుంది. ఈ లవ్ స్టోరీ ఏంటో, విడాకులు ఏంటో, ఈ ప్రేమ ఏంటో. అయ్యి బాబోయ్ ఆడెందుకు ఇచ్చిపెట్టిందో, వీడెందుకు ఇచ్చిపెట్టిండో, ఇది ఇచ్చిపెట్టిందా లేదా ఆడిచ్చిపెట్టిందా ఎవరికి అర్థం కావట్లేదు నాకైతే. మీరు చెప్పండి భయ్యా కింద కామెంట్లు చెప్పండి. పిల్లలకి మాత్రం వీడియో మాత్రం ఉపయోగకండి భయ్యా. దయచేసి దండం పెడతాను కొద్దిగా.